హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. సో థీమ్ 3కి సంబంధించి ఈ వీడియో నెంబర్ వచ్చేసి 12. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో థీమ్ 3 సోషల్ స్టడీస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశా. సో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే ఈ థీమ్ 3కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో నేను థీమ్ వైజ్గా ఎందుకు ఇస్తున్నానంటే మనకి 6th నుంచి 8th క్లాస్ వరకు ఈ లెసన్స్ అని ఈజీగా కంప్లీట్ అవుతాయి. అంటే సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 6th థీమ్లో మొత్తం కూడా 6 లెసన్సే ఉన్నాయి. సో ఈ 6 లెసన్స్ వచ్చేసి 6th నుంచి 8th క్లాస్ వరకు మొత్తం కూడా కవర్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏంటిదంటే మీకు రివిజన్కైనా అని కూడా సో ఆ థీమ్కి సంబంధించి 8th క్లాస్ వరకు ఏ ఉన్నా కూడా కంప్లీట్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో థీమ్ 3కి సంబంధించి వీడియో నెంబర్ 12 కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము నేషనల్ మూమెంట్స్లోని లాస్ట్ ఫేజ్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. సో హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియన్ యూనియన్లో ఏ విధంగా కలిసింది, ఎలాంటి మూమెంట్స్ జరిగినాయి ఫ్రీడమ్ కోసం హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో కలవడానికి అని చెప్పేసి మనకి లెసన్లో కవర్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ స్టేట్ comprised of regions in which Marathi, Kannada, Telugu, Deccan, Urdu. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ వాళ్ళు హైదరాబాద్ స్టేట్ లో ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్, అఘోరనాథ్ చాటోపాధ్యాయ వాజ్ ద ఇనిషియేటర్ ఆఫ్ ది నేషనలిజం ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ నేషనలిజం లో ఇనిషియేటర్ ఎవరుగా ఉండే? అఘోరనాథ చాటోపాధ్యాయ అతను ఉండేవాడు. ఓకే, నెక్స్ట్, మౌలా అబ్దుల్ కుయుమ్. సో ముల్లా అబ్దుల్ కుయుమ్ గురించి మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చిరు, అవి ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఇతను వచ్చేసి కాంగ్రెస్ లో గ్రేట్ ఛాంపియన్ అని చెప్పేసి చెప్పొచ్చు హైదరాబాద్ స్టేట్ లో. ఓకే, నెక్స్ట్, సో హీ అటాక్డ్ ది నోబిలిటీ అండ్ అపోజిట్ ద స్పెషల్ ఫేవర్ గ్రాంటెడ్ టు దెమ్ ఇన్ ద నిజాం స్టేట్. సో నిజాం స్టేట్ కి స్పెషల్ ఫేవర్స్ వాటికి అపోజ్ చేసేవాళ్ళు అండ్ నోబిలిటీని అటాక్ చేసిండు. ఓకే, నెక్స్ట్, హీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ అంజుమెన్ ఈ మర్ఫ్. సో ఇది దేనికి ఏమంటే ఈ అంజుమెన్ ఈ మర్ఫ్ వచ్చేసి డెవలపింగ్ సోషల్, ఇంటలెక్చువల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ కి ఇది అనేది ఎక్కువగా ఎయిమ్. ఓకేనా? సో అదేంటి అంజుమెన్ ఈ మర్ఫ్, ఇది ఎవరు రెస్పాన్సిబుల్ గా తీసుకున్నారు ఈ ఆర్గనైజింగ్? ముల్లా అబ్దుల్లా కుయ్యూమ్ అనే అతను తీసుకుంటాడు. ఓకే, అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా? సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తా. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూద్దాం. పేపర్స్ లైక్ హైదరాబాద్ టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సాఫిక్ ఇవి వచ్చేసి నేషనలిజం ఇంకా రిఫార్మ్స్ ని ప్రొపగేట్ చేసినాయి. ఓకే, నెక్స్ట్, సో చాదర్గఢ్ లోని మెథోడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ కూడా సపోర్ట్ చేసింది కాంగ్రెస్ కి. ఓకేనా? సో ఈ మిషనరీ ఏంటిదంటే రీవ్ గిల్డర్ అనే మిషనరీ అయిన చాదర్గఢ్ మెథోడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ అనేది కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్, సో మనకి ఆర్య సమాజ్ వచ్చేసి ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1892లో ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేసారు. ఓకే, నెక్స్ట్, సో ఇది వచ్చేసి దేనికి హెల్ప్ చేసిందంటే టు రైజ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ బిల్డ్ సోషియో రిలీజియస్ అవేర్నెస్ అనేది బిల్డ్ చేయడానికి అనేది హెల్ప్ అయింది. ఓకే, నెక్స్ట్, ద నిజామ్స్ వేర్ ఇనిషియల్లీ ప్రొవిజనల్ గవర్నెన్స్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్స్. సో నిజామ్స్ ఎవరు? మొఘల్స్ ఎంపైర్స్ యొక్క ప్రొవిజనల్ గవర్నర్స్ మన హైదరాబాద్ స్టేట్ లో రూల్ చేసిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్, సో దే రూల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెరిడిటరీ జగీర్దార్స్ అండ్ సబార్డినేట్ కింగ్స్ ఆఫ్ సమస్థానమ్స్. సో వీళ్ళు ఏ విధంగా రూల్ చేసిండ్రు నిజామ్స్? జగీర్దార్స్ వచ్చేసి హెరిడిటీ పరంగా ఉంటది, సబార్డినేట్ కింగ్స్ వచ్చేసి సమస్థానమ్స్ గా రూల్ చేసారు. ఓకే, నెక్స్ట్, సో ద ఇంపార్టెంట్ సమస్థానం ఇన్ తెలంగాణ వేర్. సో మన తెలంగాణలో ఉన్న సమస్థానమ్స్ ఏవి ఇంపార్టెంట్ అంటే వనపర్తి, గద్వాల్, దోమకొండ, శ్రీనపల్లి, కొల్లాపూర్, పాలవంచ, ఆత్మకూర్ అండ్ అల్లదుర్గం. ఓకేనా? సో ఇవి వచ్చేసి మన తెలంగాణలో సమస్థానమ్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సో ద 7th నిజాం వచ్చేసి ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి 7th నిజాం. సో ఇతను వచ్చేసి కాంగ్రెస్ లీడ్ చేసిన నేషనలిస్ట్ మూవ్మెంట్స్ కి అపోజిట్ గా ఉండేవాళ్ళు.
కొన్ని ఫైర్మెన్స్ అనేది కూడా పాస్ చేసిండు. దేనికోసం అని అంటే పొలిటికల్ యాక్టివిటీస్ ని స్టేట్ లో కట్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ సో ద నిజాం రూలర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ వేర్ ముస్లిమ్స్ హూ స్పోక్ డెక్కన్ ఉర్దూ. సో హైదరాబాద్ స్టేట్ లో ఉన్న నిజామ్స్ వచ్చేసి వాళ్ళు ముస్లిమ్స్ ఎవరైతే డెక్కన్ ఉర్దూ అనేది మాట్లాడతారో. ఓకే, నెక్స్ట్ సో ఉర్దూ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ మోర్ దెన్ 90% ఆఫ్ ఆల్ హై అఫీషియల్స్ వర్ ముస్లిమ్స్. సో ఉర్దూ వచ్చేసి ఈ నిజామ్స్ వాళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్. సో మొత్తం కూడా హై అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నిజామ్స్ రూలింగ్ టైంలో 90% ముస్లిమ్సే ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ యాజ్ ఎ రిజల్ట్ ఈవెన్ బై 1941, సో 1941 కి ఓన్లీ 9.3 పీపుల్ ఆఫ్ ద స్టేట్ వేర్ ఇల్లిటరేట్. సో ఇల్లి ఎంతమంది ఉండే 1941 కి 9.3% మాత్రమే ఉండే. సో అలా ఉమెన్స్ వచ్చేసి ఎంత అంటే 4.3 వచ్చేసి ఉమెన్స్, మిగతా వాళ్ళు వచ్చేసి మెన్స్. ఓకేనా, సో మెన్స్ వచ్చేసి 5% అనేది ఉంటుంది. నెక్స్ట్ సో కొన్ని స్టేట్స్ లో లిటరసీ రేట్ వచ్చేసి ఏ విధంగా ఉంది అంటే ట్రివెన్కోర్ లో వచ్చేసి 47.7 లిటరసీ రేట్ అనేది ఉంది. అండ్ బరోడాలో వచ్చేసి 23% అనేది లిటరసీ రేట్ ఉంది. మైసూర్లో వచ్చేసి 12.2 లిటరసీ రేట్ అనేది ఉంది. ఓకే, సో నిజాం వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఉర్దూ మీడియంలోనే ఉండేది. అండ్ వీళ్ళు వచ్చేసి స్కూల్స్ సెటప్ చేయడానికి చాలా స్లోగా ఉండేది. టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్లో కానీ వేరే లాంగ్వేజెస్లో ఉంటే అవి ఉర్దూలోకి కూడా ట్రాన్స్లేట్ చేసి అవైలబుల్కి ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్కి. ఓకే, నెక్స్ట్ సో ది లాస్ట్ ఆఫ్ నిజాం. సో లాస్ట్ ఎప్పుడు నిజామ్స్ ది ఇయర్ వచ్చేసి అని అంటే 1911 to 1948. ఓకే, నెక్స్ట్ సో లాస్ట్ రూలర్ ఆఫ్ నిజాం ఎవరు అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఇతను వచ్చేసి హైదరాబాద్ స్టేట్ లో లాస్ట్ రూలర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో ఇతను వచ్చేసి ఏమేమి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిండని చెప్పేసి చూద్దాం. సో రిజర్వాయర్స్, బిగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ నిజాం సాగర్, అలీ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా ఇతనే బిల్డ్ చేసిండు. ఓకేనా, సో వీటికి అన్నిటికీ కూడా డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవరు అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్య. ఓకేనా, విశ్వేశ్వరయ్య వచ్చేసి ఇతని టైంలో అన్నిటికీ డిజైన్ చేసిన ఇంజనీర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సో నిజాం ఇంట్రడ్యూస్ సపరేట్ రైల్వేస్, రోడ్స్, ఎయిర్వేస్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనేది నిజాం వాళ్ళు సపరేట్ గా ఇంట్రడ్యూస్ చేసారు. ఓకే, నెక్స్ట్ సో ద ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఆఫ్ నిజాం ప్రిపేర్డ్. సో ఏమేమి ఇండస్ట్రీస్ అనేది ఇంపార్టెంట్ ఇచ్చిండ్రు నిజాం పీరియడ్ లో అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ సింగరేణి కాలరీస్, సెకండ్ వన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ అజం జాహీ మిల్స్, నెక్స్ట్ సిర్పూర్ పేపర్ మిల్స్. సో ఇవి వచ్చేసి నిజాం పీరియడ్ లో ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇన్ 1941 లో ద హైదరాబాద్ స్టేట్ లో వచ్చేసి నిజాం వాళ్ళు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేది ఫౌండ్ చేసిరు. సో ఇది వచ్చేసి స్టేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఉంది. ఓకే, నెక్స్ట్ సో ఇది వచ్చేసి ఏ విధంగా మేనేజ్ చేసిండ్రు అని అంటే ఉస్మానియా సిక్కాస్ ఉంటది కదా, ఆ కరెన్సీ తోటి ఈ బ్యాంక్ లో మేనేజ్ అనేది చేసిరు. ఓకే, నెక్స్ట్ సో ఇది వచ్చేసి ఇట్ వాస్ ద ఓన్లీ స్టేట్ విచ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కరెన్సీ ఉన్న ఇది ఒకటే స్టేట్ లో అని చెప్పేసి చెప్పారు. సో ద హైదరాబాద్ రూపీస్ విచ్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండియా. సో మన ఇండియాలో డిఫరెంట్ కరెన్సీస్ లో ఉన్న హైదరాబాద్ రూపీ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ సో ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈ టైంలో బిల్లు చేసినాయి, నిజాం వాళ్ళ టైంలో బిల్లు చేసినాయి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ ద ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ హైకోర్ట్, సెంట్రల్ స్టేట్ లైబ్రరీ, యునైని హాస్పిటల్, నెక్స్ట్ జూబ్లీ హాల్, టౌన్ హాల్ నోన్ యాజ్ అసెంబ్లీ హాల్. ఓకేనా, టౌన్ హాల్ వచ్చేసి ఏంటి అసెంబ్లీ హాల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ హైదరాబాద్ మ్యూజియం, సో ఇట్ ఈస్ నౌ నోన్ యాజ్ ద స్టేట్ మ్యూజియం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీ. ఓకేనా, హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీ ఇవన్నీ కూడా వీళ్ళ టైంలో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేసారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటని చెప్పేసి చూద్దాం. టు ప్రొటెక్ట్ ద హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి 1914 లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర జన సంఘం లైబ్రరీ మూవ్మెంట్. సో ఫస్ట్ పాయింట్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం వచ్చేసి 1901 లో ఎస్టాబ్లిష్ చేస్తారు హైదరాబాద్ లో. సో ఇది వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కొమర్రాజు లక్ష్మణరావు అలాంగ్ విత్ ద నయని వెంకట రంగారావు అండ్ రావిచెట్టు రంగారావు.
సో రంగారావు, వెంకట రంగారావు, రావి చెట్టు రంగారావు కలుస్తుంది కదా, సో ఆ విధంగా గుర్తుంచుకోండి. అండ్ లక్ష్మణరావు అని చెప్పేసి అతను మెయిన్ పర్సన్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఇతనితో పాటు కొమర్రాజు లక్ష్మణరావుతో పాటు వెంకట రంగారావు ఇంకా అండ్ రావి చెట్టు రంగారావు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఇది అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. సో 1921లో హైదరాబాద్ లోని వివేకవర్ధిని కాలేజ్ లో ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఆ మీటింగ్ లో ఒక రిజల్యూషన్ అనేది ఒక పర్సన్ తెలుగులో తీసుకొస్తాడు. సో ఇంగ్లీష్ లేదా ఉర్దూలో కాకుండా తెలుగులో చెప్తాడు. సో దాని ద్వారా ఆ పర్సన్ ని ఇన్సల్ట్ గా చేస్తారు. సో ఈ విధంగా ఈ పర్సన్ ని తెలుగు స్పీకింగ్ లా ఇన్సల్ట్ చేయడం ద్వారా మన తెలుగు స్టేట్స్ అంతా కూడా ఒక ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి లిటరేచర్ డెబిట్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఓకే, నెక్స్ట్. సో ఆంధ్ర జన సంఘం వచ్చేసి ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1924లో ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆంధ్ర జన సంఘం వచ్చేసి 1924లో ఫామ్ అవుతుంది. సో ఇది ఎవరు ఫామ్ చేసిండ్రు అంటే మడపటి హనుమంతరావు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో దీని యొక్క ఏం ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ లైబ్రరీస్ అండ్ రీడింగ్ రూమ్స్, ఎంకరేజ్డ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ని ఎంకరేజ్ చేయడానికి లైబ్రరీస్ ఇంకా రీడింగ్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి దీని యొక్క మెయిన్ ఎయిమ్, ఆంధ్ర జైన సంఘం యొక్క మెయిన్ ఎయిమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి ఇందులో తెలుగు మనస్క్రిప్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇందులో ప్రమోట్ చేస్తారు. దేనికి? తెలుగు లిటరేచర్ కి కొంచెం ప్రమోటింగ్ అనేది ఉంటుంది. కొన్ని స్మాల్ బుక్స్ అనేది కూడా వీళ్ళు పబ్లిష్ చేసిండ్రు. కొన్ని మీటింగ్స్ వచ్చేసి విలేజెస్ లో హెల్డ్ చేసి లైబ్రరీస్ అనేది కూడా సెటప్ చేస్తారు. ఓకేనా, సో కొన్ని బుక్లెట్స్ లో వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరైతే స్మాల్ ట్రేడర్స్, పీజెంట్స్, లేబరర్స్, పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి కూడా కొన్ని బుక్లెట్స్ లో పెట్టారు. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి మొత్తం కూడా 4000 స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, సో ఈ మూమెంట్ ఆంధ్ర జన సంఘం లైబ్రరీ మూమెంట్ వచ్చేసి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో దాంతో ఈ మూమెంట్ అనేది చాలా పెద్దగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర మహాసభ, ఏఎంఎస్. ఏఎంఎస్ అంటే ఏంటి? ఆంధ్ర మహాసభ. ఓకే, ఫస్ట్ పాయింట్, ద లీడర్స్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ డిసైడెడ్ టు యూనిట్ ఇంటూ ఏ వన్ లార్జ్ ఆర్గనైజేషన్ గా డిఫరెంట్ సెక్షన్స్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కావడానికి ఒక వన్ ఆర్గనైజేషన్ అనేది యూనిట్ గా ఉండడానికి వేసిరు. అదే ఆంధ్ర మహాసభ అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి 1930లో ఫామ్ చేస్తారు. ఓకేనా, ఆంధ్ర జన సంగమం ఏమో 1924లో చేస్తారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం వచ్చేసి 1901లో. సో ఇవి ఇయర్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ అమాంగ్ ఇట్స్ ఫౌండర్స్. సో ఫౌండర్స్ వచ్చేసి ఎవరు ఉన్నారు అని అంటే మడపటి హనుమంతరావు, రవి నారాయణ రెడ్డి. సో వీళ్ళు వచ్చేసి ఫౌండర్స్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో వీళ్ళిద్దరు నేమ్స్ అనేది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. సో ద ఇనిషియల్ ఆబ్జెక్టివ్ క్రియేషన్ ఆఫ్ మోర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది చెప్పొచ్చు. దేనికోసము? మెయిన్ ఆబ్జెక్టివ్ క్రియేషన్ ఆఫ్ మోర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్. సో ఇన్ ఇట్స్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇన్ 1935 యాన్యువల్ కాన్ఫరెన్స్ లో కొన్ని డిమాండ్స్ అనేది ఐడెంటిఫై చేసిరు. సో ఆ డిమాండ్స్ ఏంటివని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్, మదర్ టంగ్ తెలుగు షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్, ద లెగిటిమేట్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ జగీర్స్ షుడ్ బి protected. Okay, next, child marriages should be discouraged. Next point, local self government should be introduced. Okay, next, sixth one వచ్చేసి ఏంటి? untouchability should be erected and the untouchables should be given due place in the society. untouchability అనేది తీసేయాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో untouchability క్యాస్ట్ లో వాళ్ళందరికీ కూడా సొసైటీలో ఒక ప్లేస్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సో ఈ ఏఎంఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ తెలంగాణలో లైబ్రరీస్ ఇంకా కల్చరల్ సెంటర్స్ గా ఎస్టాబ్లిష్ చేసిండు. సో వీళ్ళు వచ్చేసి పీజెంట్స్ అయినా లేబరింగ్ పీపుల్ అయినా ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేసి న్యూస్ తెలుసుకోవడము, బుక్స్ రీడ్ చేయడము అండ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డిస్కస్ చేయడము అండ్ ఆల్సో కొన్ని సోషల్ రిఫార్మర్స్ బుక్స్ లైక్ వీరేశలింగం లాంటి బుక్స్, నేషనలిస్ట్ అయిన గాంధీ నెహ్రూ బుక్స్, ఇట్లాంటివి అన్ని కూడా వీళ్ళు ఇక్కడ చదివేవాళ్ళు. ఓకేనా, సో కొంతమంది అయితే న్యూ
బుక్స్ ఆన్ లోకల్ ప్రాబ్లమ్స్ మీద కూడా రాశారు. ఓకే, నెక్స్ట్ సో యాజ్ ఎడిటర్ ఆఫ్ ద గోల్కొండ పత్రిక సువర్ణ ప్రతాపరెడ్డి ఇన్స్పైర్డ్ నేషనలిస్టింగ్ అమాంగ్ ది పీపుల్. సో సూరవర్ణ ప్రతాపరెడ్డి వచ్చేసి గోల్కొండ పత్రిక అనేది అమాంగెస్ట్ పీపుల్ లో నేషనలిస్ట్ అనేది ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి హైదరాబాద్ స్టేట్ లో ఫ్రీడమ్ కోసం ఫాట్ చేసారు. సో ఆ 3 మెంబర్స్ ఎవరు? కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. ఓకే, సో ఖచ్చితంగా అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, బై 1940లో చాలా మంది కమ్యూనిస్ట్ వచ్చేసి ఏఎంఎస్ లో జాయిన్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. కొన్ని డిమాండ్స్ అనేది కూడా టేక్ చేసిరు. ఆ డిమాండ్స్ ఏంటిదంటే రూరల్ పీపుల్ లైక్ టు ఎండ్ ది వెట్టి. సో రూరల్ పీపుల్ లో వెట్టి అనేది ఎండ్ చేయాలి అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆపరేషన్ ఆఫ్ దొరాస్ కూడా ఎండ్ చేయాలి అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ అనేది కూడా తీసుకున్నారు. ఓకే, సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉంది కదా, సో అది వచ్చేసి బ్రిటిష్ ఇండియా టైంలో అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ ప్లేసెస్ లో ఉన్నారో వాళ్ళ దగ్గరనే ఎక్కువగా ఆ మూవ్మెంట్ అనేది ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళది. సో కొన్ని స్టేట్స్ లో వచ్చేసి లేకపోతుండే. సో మన హైదరాబాద్ లో కూడా డెమోక్రటిక్ రావాలి, ఫ్రీడమ్ అనేది ఉండాలి, రైట్స్ అనేది డెమోక్రటిక్ రైట్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకి కూడా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ అనేది కూడా హైదరాబాద్ లో ఫామ్ అవుతుంది. అది ఎప్పుడంటే 1938లో హైదరాబాద్ స్టేట్ లో కాంగ్రెస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో సీయింగ్ ది రైజింగ్ ట్రేడ్ ఆఫ్ ద నేషనలిజం ఇన్ హైదరాబాద్ ద నిజాం బ్యాన్డ్ ద సింగింగ్ ఆఫ్ వందే మాతరం అనేది నిజాం వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఓకేనా, సో ఇది వచ్చేసి వందే మాతరం దేనికోసం? నేషనలిస్ట్ సాంగ్ ఎక్కువ పాపులర్ అయింది మన ఇండిపెండెన్స్ అప్పుడు. ఓకే, నెక్స్ట్ సో ఇట్స్ ప్రామినెంట్ లీడర్ వాస్ స్వామి రామానంద తీర్థ. సో దీని ద్వారా ఏంటిదంటే నిజాం వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, నేషనలిస్ట్ మూవ్మెంట్ హైదరాబాద్ లోకి రియాక్ట్ అవ్వడం, యూత్ అనే పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉండే. సో స్కూల్స్ ఇంకా కాలేజెస్ అన్ని కూడా క్లోజ్ చేసేవాళ్ళు. స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ స్టడీస్ అనేది కంటిన్యూ చేయాలంటే వేరే స్టేట్స్కి వెళ్ళి వాళ్ళు కంటిన్యూ చేసే విధంగానే ఉండేది. ఓకే, సో ప్రామినెంట్ లీడర్ ఎవరు కాంగ్రెస్ కి హైదరాబాద్ లో? స్వామి రామానంద తీర్థ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ సో సెవరల్ యంగ్ లీడర్స్ లైక్ బి రామకృష్ణారావు, జమలాపురం కేశవరావు, కేవి రంగారెడ్డి, జేవి నరసింహారావు. సో వీళ్ళు వచ్చేసి ఈ మూమెంట్ లో టాప్ లీడర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ద యంగ్ కాంగ్రెస్ లీడర్ లైక్ డాక్టర్ ఎం చెన్నారెడ్డి లేటర్ బికెమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సో చీఫ్ మినిస్టర్ యంగ్ కాంగ్రెస్ లీడర్ అయిన డాక్టర్ ఎం చెన్నారెడ్డి వచ్చేసి చీఫ్ మినిస్టర్ అనేది అవుతాడు ఆంధ్రప్రదేశ్ కి. అండ్ పివి నరసింహారావు బికెమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో పివి నరసింహారావు వచ్చేసి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అనేది అవుతాడు. ఓకే, నెక్స్ట్ సో ఇన్ 1942 దే స్టార్టెడ్ సత్యాగ్రహ ఇన్ ట్యూన్ విత్ ద ఆల్ ఇండియా క్విట్ ఇండియా మూవ్మెంట్. ఓకేనా, 1942లో ఏం స్టార్ట్ చేసిండ్రు? సత్యాగ్రహ ట్యూన్ విత్ ద ఆల్ ఇండియా క్విట్ ఇండియా మూవ్మెంట్ తోటి స్టార్ట్ చేస్తారు. ఓకే, సో వీళ్ళంతా కూడా దేనికోసం ఫైట్ చేసే వాళ్ళు అని అంటే మనకి హైదరాబాద్ కి కూడా రిప్రజెంటేటివ్ ఎలెక్ట్ చేయాలి, సో నిజాం రూల్ అనేది ఉండదు అని చెప్పేసి కూడా ఫైట్ చేసిరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ద తెలంగాణ ఆర్మర్డ్ స్ట్రగుల్. ఇది వచ్చేసి 1946 to 51 అనేది జరుగుతుంది. ఓకే, ఫ్రమ్ 1929 రాయట్ సంఘం వేర్ ఎస్టాబ్లిష్డ్ అట్ నల్గొండ, పిల్లలమరి, కరీంనగర్. సో ఎక్సెట్రా ఇలాంటి స్టేట్స్ లో ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో రాయట్ సంఘం అనేది 1929 నుంచి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో దీని యొక్క రాయట్ సంఘం యొక్క మెయిన్ ఏం ఏంటిదంటే టు ఫైట్ అగైనెస్ట్ ద ఎక్స్ప్లోటేషన్ బై ద పటేల్స్, పట్వారీస్, దేశ్ముఖ్స్, రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీషియల్స్. వీళ్ళ అగైనెస్ట్ గా ఫైట్ చేయడమే ఈ రాయట్ సంఘం యొక్క మెయిన్ ఎయిమ్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో ఈ ఏరియాస్ లో వచ్చేసి ఏఎంఎస్ కమ్యూనిస్ట్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ద ఏఎంఎస్ దెన్ స్ప్రెడ్ టు ద నల్గొండ, కరీంనగర్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ కి కూడా ఏఎంఎస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఏఎంఎస్ సెటప్ విలేజ్ లెవెల్ బ్రాంచెస్ విచ్ వర్ నోన్ యాజ్ సంఘమ్స్. సో విలేజ్ లెవెల్ బ్రాంచెస్ ఏఎంఎస్ యొక్క బ్రాంచెస్ ఏమంటారు? సంఘమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే,
సో, మనకి టెక్స్ట్ బుక్‌లో విష్ణు రామచంద్రారెడ్డి గురించి, అతని యొక్క హారాస్మెంట్ గురించి టెక్స్ట్ బుక్‌లో ఒక 3 పాయింట్స్ అనేది ఇచ్చిర్రు. సో, ఒకసారి మీ టెక్స్ట్ బుక్ రివైజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ సో, ఆంధ్ర మహాసభ వచ్చేసి యాక్టివిస్ట్ ఎవరు లీడ్ చేసిండ్రు అంటే దొడ్డి కొమరయ్య అనే అతను లీడ్ చేస్తాడు. సో, ఇతను ఎప్పుడైతే గాడి ఇంకా మిస్కే నాలితోటి పాసింగ్ అయితుండో అప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి యొక్క ఫాలోవర్స్ వచ్చేసి ఒక హోల్ నుంచి ఈ గాడి మీద షూట్ చేస్తారు. సో, దాని ద్వారా దొడ్డి కొమరయ్య వచ్చేసి చనిపోతాడు ఆన్ ద స్పాట్‌లో. సో, ఇదొచ్చేసి ఎప్పుడు జరుగుతుంది అంటే 4th జులై 1946లో ఇదనేది జరుగుతుంది. సో, దీనితోటే మనకి ఈ తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ప్రతి ఒక్క విలేజెస్‌లో సంఘమ్స్ అనేది పెట్టడము అండ్ దేశ్‌ముఖ్స్, నిజామ్స్ వాళ్ళ యొక్క ఈ మూవ్‌మెంట్‌ని వయలెంట్‌గా చేయడానికి అనేది కూడా చేసిండ్రు. అండ్ ఆల్సో ప్రతి ఒక్క సంఘం అనేది స్క్వాడ్ ఆర్మ్డ్ ఫైటర్స్ అనేది ఎస్టాబ్లిష్ ఫోర్స్ అనేది ఫార్మ్ చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ సో, గ్రామ్ రాజ్ కమిటీస్ వర్ సెటప్ టు రిసాల్వ్ విలేజర్స్ ప్రాబ్లమ్. సో, విలేజర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం కమిటీ అనేది సెటప్ చేసిర్రు? గ్రామ్ రాజ్ కమిటీ అనేది సెటప్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో, నల్ల నరసింహులు సెటప్ స్క్వాడ్స్ టు ఆర్మ్ ద పీపుల్స్ మూవ్‌మెంట్ రిక్రూటింగ్ పీపుల్ మోస్ట్‌లీ ఫ్రమ్ వెట్టి వర్కర్స్ నుంచి రిక్రూట్ చేసుకొని ఆర్మ్ అనేది సెటప్ చేసిండ్రు. ఎవరు? నల్ల నరసింహులు అని చెప్పేసి చెప్పాలి. ఓకే. నెక్స్ట్ సో, సేమ్ ఇదే విధంగా నల్గొండ ఇంకా వరంగల్ డిస్ట్రిక్ట్స్‌లో నిజాం రూల్ అనేది బ్రోక్ అయింది. అండ్ సంఘమ్స్ అనేది ఆ ప్లేస్‌లో సంఘం రూల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో, ఈ స్క్విడ్స్ యొక్క గైడెన్స్ తోటి సంఘమ్స్ అనేది ప్యారలల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిర్రు. అదొచ్చేసి ఏంటంటే పీపుల్స్ కోర్ట్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. సో, దీని ద్వారా వీళ్ళ యొక్క పవర్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వెట్టి అనేది అబాలిష్ అయితుంది. రెంట్స్ అనేది రెడ్యూస్ చేసిర్రు. వర్కర్స్‌కి వేజెస్ అనేది ఇంక్రీజ్ చేసిర్రు. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్‌కి ఎక్సీస్ ల్యాండ్ అనేది ఉంటుందో అది రీడిస్ట్రిబ్యూట్ కూడా ల్యాండ్ లెస్ ఉన్న వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. ఓకే. సో, కొంతమంది పీపుల్ వచ్చేసి విలేజ్ ఆఫీషియల్స్ దగ్గర ఉన్న రికార్డ్స్‌ని బర్న్ చేసిర్రు. అంటే కాల్చేసిర్రు. మనీ లెండర్స్ దగ్గర ఉన్న కూడా కొన్ని రికార్డ్స్‌ని కాల్చేసిర్రు. ఓకే. నెక్స్ట్ ద మూవ్‌మెంట్స్ వాస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ఏ బ్రాడ్ యాంటీ నిజాం, యాంటీ ఫ్యూడల్ స్ట్రగుల్ డిమాండింగ్ ది మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండిపెండెంట్ ఇండియా. సో, ఈ మూవ్‌మెంట్ అనేది యాంటీ నిజాంగా మారింది. ఓకేనా. సో, దేనికోసం అంటే ఇండియా అనేది హైదరాబాద్ అనేది ఇండిపెండెంట్ ఇండియాలో మెర్జ్ చేయాలి అని చెప్పేసి డిమాండింగ్ తోటి. ఓకే. నెక్స్ట్ సో, ముస్లిమ్స్ వచ్చేసి ముస్లిం డామినేషన్స్ వచ్చేసి ఏం చేసిండ్రు అనంటే హైదరాబాద్ స్టేట్ ఇంకా నిజాం రూల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది ఫార్మ్ చేస్తారు. అదొచ్చేసి ఏంటిది అనంటే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ అనేది కొంతమంది ముస్లిమ్స్ ఫార్మ్ చేస్తారు. ఓకే. సో, దీనికోసము వీళ్ళొచ్చేసి వాలంటీర్స్‌ని ఫోర్స్ సెటప్ చేస్తారు. వాళ్ళని రజాకర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో, ముస్లిమ్స్ ఎవరైతే వాలంటీర్స్ ఫోర్స్‌ని సెటప్ చేసిర్రో వాళ్ళని రజాకర్స్ అంటాం. సో, ఈ రజాకర్స్ వచ్చేసి ఫస్ట్ ఎవరి మీద అటాక్ చేసిండ్రంటే ముస్లిం ఇంటెలిజెన్స్ ఉంటారు కదా! వాళ్ళ మీద అటాక్ చేసిర్రు. ఎవరైతే డెమోక్రటిక్ పొలిటికల్ అనేది మన స్టేట్‌లో సెట్ చేయాలనుకుంటుర్రో వాళ్ళకి అగైనెస్ట్‌గా ఈ రజాకర్స్ ముస్లిం ఇంటెలిజెన్స్ మీద అటాక్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో, దే ఆల్సో బిగిన్ టు ఫైట్ ద పీజెంట్స్ సంఘ ఆఫ్ తెలంగాణ అండ్ ద కమ్యూనిస్ట్ మిలిటెంట్స్‌కి అగైనెస్ట్‌గా కూడా వీళ్ళు ఫైటింగ్ అనేది చేస్తారు రజాకర్స్. ఓకే. సో, ఈ విధంగా రజాకర్స్ వచ్చేసి పీపుల్ మీద చాలా వయలెంట్‌గా అటాక్స్ అనేది చేసేవాళ్ళు. ఓకే. సో, నిజాం వాళ్ళు వచ్చేసి దీంట్లో ఇన్వాల్వ్ అనేది తీసుకోపోతుండే. సో, రజాకర్స్ పొలిటికల్ మూవ్‌మెంట్స్ ఎవరైతే చేసిర్రో వాళ్ళ మీద చాలా తీవ్రంగా అనేది అటాక్స్ చేసేవాళ్ళు. నెక్స్ట్ సో, ఒక ఇన్సిడెంట్‌లో ఎ పర్సన్ కాల్డ్ బట్టిని మొగిలయ్య రజాకర్స్ గ్యాంగ్ వచ్చేసి కిల్ చేస్తుంది. ఎప్పుడు అంటే వైల్ హోస్టింగ్ ది నేషనల్ ఫ్లాగ్ ఇన్ వరంగల్ ఫోర్ట్ మీద నేషనల్ ఫ్లాగ్ అనేది హోస్టింగ్ చేసేటప్పుడు రజాకర్స్ గ్యాంగ్ వచ్చేసి ఈ మొగలయ్యని షూట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటిది అనంటే చాలా మందిని లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని షూట్ చేసిర్రు. ఎక్కడ అంటే బీరనపల్లి విలేజ్ ఆఫ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో. ఇది కూడా రజాకర్స్ గ్యాంగే అటాక్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో, ఇన్ 1948లో ద ఇండిపెండెంట్ ఇండియన్ గవర్నమెంట్ మెర్జ్డ్ హైదరాబాద్ విత్ ద ఇండియా త్రూ పోలీస్ యాక్షన్ తోటి మన హైదరాబాద్ స్టేట్ ని ఇండిపెండెంట్ ఇండియా గవర్నమెంట్ లో మెర్జ్ చేస్తారు. ఇయర్ వచ్చేసి 1948 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక 1 ఇయర్ కి అనేది జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో మెర్జ్ చేసినాక కూడా తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్స్ అనేది కంటిన్యూ అయినాయి. ఓకేనా. సో, కొంత సంఘమ్స్ వచ్చేసి 10 lakh ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని డిస్ట్రిబ్యూట్ చేసిర్రు
అన్నట్టు. ఎవరికైతే ల్యాండ్‌లెస్ ఉంటదో, ఎవరైతే ఆ ల్యాండ్‌కి కరెక్ట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ జేషిర్రు. ఓకేనా. సో, కొన్ని బ్యాటిల్స్‌లో వచ్చేసి 4000 విలేజెస్ అనేది లాస్ట్ అని చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్స్ అనేది కూడా లాస్ అయితారు. ఓకే. సో, మనకి టెక్స్ట్ బుక్‌లో కొంతమంది పర్సన్స్ గురించి మెన్షన్ చేషిర్రు. వాళ్ళు ఏ విధంగా ఫాట్ జేషిండని చెప్పేసి. సో, ఫస్ట్ వచ్చేసి కొండ లక్ష్మణ బాపూజీ. ఓకే. సో, ఇతనొచ్చేసి హి బికేమ్ ఏ పాపులర్ యాస్ ఎ లీడర్ అగైన్స్ట్ క్యాస్ట్ రిడెన్ రూరల్ డిస్క్రిమినేషన్‌కి క్యాస్ట్ పరంగా ఇతను ఎక్కువగా పాపులర్ అయిండు. ఎవరు? కొండ లక్ష్మణ బాపూజీ. ఓకే. నెక్స్ట్ ద వెట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఆర్మూర్ తాలూకా ఆఫ్ నిజామాబాద్ అనేది ఇతని అటెన్షన్ అనేది తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ సో, ఇతనొచ్చేసి లాయర్‌గా ప్రాక్టీస్ చేసి విక్టిమ్స్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ అగైన్స్ట్ విష్ణు రామచంద్ర రెడ్డికి ఇతను డిఫెండ్‌గా చేస్తాడు. లాయర్‌గా ప్రాక్టీస్ అనేది చేస్తాడు. ఓకే. నెక్స్ట్ రవి నారాయణ రెడ్డి. సో, ఇతనొచ్చేసి ప్రామినెంట్ లీడర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ మూవ్‌మెంట్ అగైన్స్ట్ ద నిజాం అగైన్స్ట్‌గా ఎవరైతే పార్టిసిపేట్ చేషిర్రో అందులో ఇతను కూడా ఒక పర్సన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ఇన్ 1936లో కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అనేది ప్రపోజ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ సో, హి వాస్ ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ టర్నింగ్ ద ఆంధ్ర మహాసభ టువర్డ్స్ లెఫ్ట్ పాలిటిక్స్ అండ్ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ తెలంగాణ పీసెంట్ స్ట్రగుల్‌లో ఇతనొచ్చేసి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాడు. ఓకే. సో, ఇతనొచ్చేసి ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇతను ఒక ఫార్మ్డ్ మెంబర్ అని చెప్పేసి అనొచ్చు. అండ్ ఆల్సో తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్‌కి కూడా ఫౌండింగ్ మెంబర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ ముకుందన్ మోహినుద్దీన్. సో, ఇతనొచ్చేసి వన్ ఆఫ్ ద ఎర్లియర్ రాడికల్ ఇన్ హైదరాబాద్ సిటీ ఇంటెలెక్చువల్ సర్కిల్స్‌లో ఇతను కూడా ఒక మెంబర్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. సో, హి వాస్ ఎ మెంబర్ ఆఫ్ కామ్రేడ్స్ అసోసియేషన్‌లో ఇతను కూడా ఒక మెంబర్. ఏదైతే టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ ఫార్మ్ చేషిర్రో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది ఫార్మ్ చేసిండ్రు కదా. సో, అందులో ఇతను కూడా ఒక మెంబర్. నెక్స్ట్ సో, హి ఆల్సో బికేమ్ ద సెక్రటరీ ఆఫ్ సిపిఐ ఇన్ హైదరాబాద్‌లో సెక్రటరీగా కూడా ఇతను వర్క్ చేసిండు. కోఆర్డినేట్ ద విలేజెస్ స్ట్రగుల్ విత్ ట్రేడ్ యూనియన్ ఇన్ హైదరాబాద్ మున్సిపాలిటీ అండ్ ప్రగా టూల్స్. ఓకే. సో, ఇతను ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్స్ లో కూడా విలేజెస్ పీపుల్స్ తోటి కోఆర్డినేట్ అనేది చేస్తాడు. నెక్స్ట్ దేవులపల్లి వెంకటేశ్వరరావు. సో, దేవులపల్లి వెంకటేశ్వరరావు వచ్చేసి ఎప్పుడు బోర్న్ అయిండు అని అంటే 1917 చందుపట్ల విలేజ్. సో, దీన్ని ప్రజెంట్ మనము సూర్యాపేట డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో, హి ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ రూరల్ ఏరియాస్ రిక్రూటింగ్ ది ఏఎంఎస్ వర్కర్స్ ని రిక్రూట్ చేసుకొని రూరల్ ఏరియాస్ లో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేసిండు. ఓకే. నెక్స్ట్ సో, హి పబ్లిష్డ్ ఏ నెంబర్ ఆఫ్ బుక్లెట్స్ ఆన్ వెట్టీస్ అండ్ అట్రోసిటీస్ ఆఫ్ దొరాస్ ఆన్ పీపుల్. ఓకేనా. సో, వీటి మీద ఇతను వచ్చేసి బుక్లెట్స్ అనేది రాస్తాడు. ఓకే. నెక్స్ట్ సో, తెలంగాణ మూవ్‌మెంట్ వచ్చేసి 1946లో ఫార్మ్ అయిందని చెప్పేసి మనము బిలీవ్ చేసినాను కూడా. సో, ఇతను దేవులపల్లి వెంకటేశ్వరరావు వచ్చేసి దానికంటే ముందే ఈ తెలంగాణ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అతను బిలీవ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ షేక్ బందాగి. సో, షేక్ బందాగి వచ్చేసి అతని యొక్క బ్రదర్ అయిన అబ్బాస్ అలీ మీద ఒక ఛాలెంజ్ అనేది చేస్తాడు. అతని యొక్క ల్యాండ్‌లో షేర్ దాని కోసం. సో, ఈ అబ్బాస్ అలీ వచ్చేసి విష్ణు రామచంద్ర రెడ్డికి సపోర్ట్‌గా ఉంటాడు. ఓకే. సో, దీని ద్వారా ఇతను కోర్టుకు గూడా పోతాడు ఈ కేస్ మీద. సో, కోర్టుకెళ్తే ఈ బందాగి వచ్చేసి ఈ కేస్ అనేది గెలుస్తాడు. ఓకే. నెక్స్ట్ సో, అబ్బాస్ అలీని ఎంకరేజ్ చేయడం ద్వారానే విష్ణు దేశ్ముఖ్‌ని డిఫెట్ చేసిండు అని చెప్పేసి అనుకుంటారు. సో, షేక్ బందాగి వచ్చేసి కొంచెం రెస్ట్‌లెస్‌గా అవుతాడు. ఓకే. సో, ఇతన్ని షేక్ బందాగిని వచ్చేసి విష్ణు దేశ్ముఖ్స్ యొక్క గోండాస్ వీళ్ళు కిల్ చేస్తారు. ఓకేనా. సో, దీని ద్వారా ఏంటంటే బందాగికి మెమోరియల్ అనేది బిల్డ్ చేస్తాడు. సో, దాని ద్వారా పీపుల్ మూవ్‌మెంట్స్‌లో ఇదొక స్ట్రాంగర్ అయింది విలేజెస్‌లో. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి చాకలి ఐలమ్మ గురించి ఇచ్చిర్రు. సో, ఆ టైంలో వచ్చేసి చాలా మంది దేశ్ముఖ్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పీజెంట్స్ దగ్గర వాళ్ళ ల్యాండ్స్ అనేది ఫోర్స్‌గా తీసుకొని టీనెంట్స్‌కి హయ్యర్ రెంట్స్‌లో ల్యాండ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో, దీని ద్వారా సంఘమ్స్ వచ్చేసి యాక్టివ్‌గా రెసిస్ట్ చేసినాయి దీన్ని. సో, వీటికి అగైనెస్ట్‌గా చాకలి ఐలమ్మ అనేది ఫాట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆరుట్ల రామచంద్రారెడ్డి. సో, ఆరుట్ల రామచంద్రారెడ్డి వచ్చేసి ఇతను ఒక రెవల్యూషనరీ యాటిట్యూడ్ అనేది అతను ఎప్పుడైతే స్టూడెంట్ టైమ్‌లో ఉన్నాడో ఆ టైంలో చాలా ఎక్కువగా చూపిచ్చిండు. ఓకే. నెక్స్ట్ సో, ఇతనొచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇతను పొలిటికల్ యాక్టివిటీస్ లైక్ ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్ అండ్ ఆర్య సమాజ్ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ అనేది చేసిండు. సో, ఇతను కొన్ని అటాక్స్ అనేది కూడా ఆర్గనైజ్ చేసిండు. కొన్ని రైస్ మిల్స్‌లో గాని, ఫుడ్ గ్రెయిన్స్‌ని లూట్ చేయడము లైక్ భువనగిరిలా
ఇట్లాంటి కొన్ని ప్లేసెస్‌లో ఫుడ్ గ్రెయిన్స్‌ని లూట్ చేయడం అనేది కూడా కొన్ని యాక్టివిటీస్ అనేది ఆర్గనైజ్ చేసిండు. ఓకే. నెక్స్ట్ సో హీ వాస్ థస్ ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ ఆర్గనైజింగ్ ది సంగమ్స్ అరౌండ్ కాడివెండి అండ్ పాలకుర్తిలో కొన్ని సంగమ్స్ అనేది ఆర్గనైజ్ కూడా చేసిండు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బద్దం ఎల్లారెడ్డి. సో ఇతను వచ్చేసి హీ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ నేషనలిస్ట్ లీడర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ ఇన్ 1930లో సాల్ట్ సత్యాగ్రహలో పార్టిసిపేట్ చేసిన ఇతను ఒకరు అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ సో హీ హ్యాడ్ టేకెన్ అప్ హరిజన అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్. సో మన హైదరాబాద్లో హరిజన అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎవరు తీసుకున్నారు? బద్దం ఎల్లారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ సో భీమిరెడ్డి నరసింహారెడ్డి అతను లెఫ్టిస్ట్ ఐడియాలజీ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతను కూడా ఒక కమ్యూనిస్ట్ అనేది అవుతాడు. సో బద్దం ఎల్లారెడ్డి వచ్చేసి అతను తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్లో కూడా వర్క్ చేసిండు ఒక కమ్యూనిస్ట్ లీడర్గా. అండ్ ఆల్సో ఈ బద్దం ఎల్లారెడ్డి యాంటీ వట్టి స్ట్రగుల్స్ అనేది కూడా ఆర్గనైజ్ చేసిండు. అండ్ ఆల్సో అగేనెస్ట్ ల్యాండ్ లార్డ్స్ ఇంకా గవర్నమెంట్ ఆఫీషియల్స్కి కూడా అగేనెస్ట్గా ఉండి కొన్ని యాక్టివిటీస్ అనేది ఆర్గనైజ్ చేసిండు. ఓకే. నెక్స్ట్ సో బొమ్మగాని ధర్మ భిక్షం వచ్చేసి ఇతను ఒక పొలిటికల్ యాక్టివిటీలో జాయిన్ అవుతాడు యాజ్ ఎ స్టూడెంట్గా. ఓకే. నెక్స్ట్ సో ఈ బద్దం ఎల్లారెడ్డి వచ్చేసి సూర్యాపేటలో హాస్టల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరి కోసం అంటే పూర్ చిల్డ్రన్ కోసం. ఓకే. సో తర్వాత ఇతను వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్కి కమ్యూనిస్ట్ లీడర్గా మారుతాడు. ఓకే. సో మన తెలంగాణ స్ట్రగుల్లో ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంది. సో చాలా మంది ఉమెన్స్ని హరాస్ చేసే వాళ్ళు దోరాస్ కానీ నిజామ్స్ రూల్స్ ఉంటారు కదా వాళ్ళు. అండ్ వాళ్ళకి హార్డ్‌గా వర్క్ చేసుకునే వాళ్ళు అండ్ సర్వ్ కూడా చేసే విధంగా స్లేవ్స్‌గా చేసేవాళ్ళు. సో ఇట్లాంటి కొంతమంది వుమెన్స్ వచ్చేసి నైట్ స్కూల్స్ ఏవైతే ఆంధ్ర మహాసభ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు ఆర్గనైజ్ చేసిన నైట్ స్కూల్స్‌కి అటెండ్ అయ్యి వాళ్ళు కొన్ని సంఘమ్స్ కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళు. అండ్ కొంతమంది రజాకర్స్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసిండు. అండ్ కొంతమంది వచ్చేసి సాంగ్స్ పాడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసిండ్రు. అండ్ ఆల్సో కొంతమంది వచ్చేసి డాక్టర్స్, నర్సెస్‌గా కూడా యాక్ట్ చేసిండ్రు. అండ్ ఎక్కువ మంది వుమెన్స్ కూడా ఈ మూవ్‌మెంట్‌లో చనిపోయారని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో మనకి ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లో వస్తుంది కదా! సో ఆ 1947లో వచ్చినప్పుడు మన హైదరాబాద్ స్టేట్‌లో లాస్ట్ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటాడు. సో అతనికి ఏందంటే హైదరాబాద్ అనేది సెపరేట్ ఉండాలి. ఇండియన్ యూనియన్‌లో కలవద్దు అని చెప్పేసి ఉంటుండే. సో కానీ కామన్ పీపుల్ ఏమనుకునేవాళ్ళు అంటే మాకు నిజాం రూల్ వద్దు. మాకు కూడా ఇండిపెండెన్స్ అనేది కావాలి హైదరాబాద్‌కి అని చెప్పేసి ఈ విధంగా మూవ్‌మెంట్స్ అనేది కామన్ పీపుల్ చాలా మంది స్ట్రగుల్ చేసిర్రు. ఓకే. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ వేర్ organized by the Hyderabad State Congress which is led by the Ramananda Tirtha in 1947. సో హైదరాబాద్ ఇండిపెండెంట్ గా చేయడానికి ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేది ఆర్గనైజ్ చేసిండ్రు. ఇది ఎవరు లీడ్ చేసిండ్రు అంటే రామానంద తీర్థ. అది వచ్చేసి 1947లో మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో లీడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో హైదరాబాద్ వాస్ ఫైనల్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఆన్ సెప్టెంబర్ 17, 1948. సో ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 17, 1948లో మన హైదరాబాద్ అనేది ఇండియన్ యూనియన్‌లో ఇంటిగ్రేషన్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో నిజామ్స్ వాళ్ళు మనకి ఎప్పుడైతే హైదరాబాద్‌ని ఇండియన్‌లో ఇంటిగ్రేట్ చేసిర్రో నిజామ్స్ వాళ్ళు ఏమనేవాళ్ళు అనంటే డెమోక్రటిక్‌గా మొత్తం కూడా సెటప్ అయ్యేంత వరకి హైదరాబాద్ స్టేట్‌లో మేమే రూల్‌గా ఉంటాము. మేమే రూల్ చేస్తాము. మా రూల్ అనేది కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అంటారు. సో నిజామ్స్ వాళ్ళని ఫోర్స్‌గా జగీర్దార్స్, దేశ్ముఖ్ ఇట్లాంటి వాళ్ళని ఫోర్స్‌గా తీపిచ్చేసి డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే. సో మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఫోర్స్‌లోకి వచ్చిందో 26 జనవరి 1950లో అప్పుడు నిజాం రూల్ అనేది మొత్తం కూడా ఎండ్ అయిపోతుంది. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి రాజ్ ప్రముఖ్‌గా కంటిన్యూ చేస్తాడు. అంటే హెడ్ ఆఫ్ ది హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. సో ఇతను వచ్చేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారమే అడ్వైజర్స్ మీదనే ఇతను యాక్ట్ చేయాలి. అతనికి ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోవడానికి రైట్ అనేది ఉండదు. ఓకే. సో మనకి ఎలక్షన్స్ వచ్చేసి ఎప్పుడు పెట్టారు హైదరాబాద్ స్టేట్‌లో అంటే 1952లో మనకి హైదరాబాద్ స్టేట్‌లో ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాంతోటి మనకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎవరు? బూర్గుల రామకృష్ణ రావు. ఓకేనా. సో ఇది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. రావు. బూర్గుల రామకృష్ణ రావు వచ్చేసి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి అంటాము. సో మనము ఎప్పుడైతే ఎలక్షన్స్ ద్వారా చీఫ్ మినిస్టర్ ని ఎలక్ట్ చేసుకుంటామో అప్పటి వరకు నిజాం కంటిన్యూడ్ యాజ్ రాజ్ ప్రముఖ్ టిల్ 1956 వరకు నిజాం వాళ్ళు రాజ్ ప్రముఖ్ గా యాక్ట్ అనేది
చేస్తారు. ఓకే. నెక్స్ట్ వైల్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెర్జింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీజియన్స్ మెర్జ్ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఫామ్ అవుతుందో అప్పటి తర్వాత రాజ్ పర్ముఖ్ అతన్ని గవర్నర్ గా రీప్లేస్ చేస్తారు. ఓకేనా. గవర్నర్ వచ్చేసి రాజ్ పర్ముఖ్ అయిన నిజాం కింగ్ ఉంటాడు కదా, సో అతన్ని గవర్నర్ అనేది అతను రీప్లేస్ చేస్తారు. సో ఈ గవర్నర్ వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో దీని ద్వారా హైదరాబాద్ స్టేట్ లో నిజాం రూల్ అనేది టోటల్ గా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1956 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దేని బేస్ మీద అవుతుంది అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ విత్ ఆంధ్ర అనే దాని బేస్ మీద మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్న వాటిని అన్ని కూడా అప్పుడున్న గవర్నమెంట్ వచ్చేసి అన్నిటిని వైలేట్ చేస్తుంది. సో దీని ద్వారా తెలంగాణ రీజియన్ లో ఉన్న పీపుల్ వచ్చేసి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఆల్సో కొంత డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తుంది. లైక్ ఇరిగేషన్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లో ఇట్లా అప్పుడు ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ కొంచెము తెలంగాణ రీజియన్ లో ఉన్న పీపుల్ కి కొంచెం డిస్క్రిమినేట్ గా చూపించేది. సో అందుకనే మనకి సపరేట్ తెలంగాణ కావాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఫైటింగ్ అనేది మళ్ళీ తెలంగాణ కోసం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి చాలా మంది టెలిగ్రామ్ లో పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అంటారు. సో దానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఇటు సింగిల్ హ్యాండ్ లో యూట్యూబ్ మేనేజ్ చేయడము, అటు నా ప్రిపరేషన్ అండ్ టెలిగ్రామ్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేయడానికి. సో కొంచెం టైం అనేది తీసుకొని నేను టెలిగ్రామ్ కూడా క్రియేట్ చేసి అందులో పీడిఎఫ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. సో కొంచెం మీ కోఆపరేట్ అనేది నాకు కూడా ఉండాలి. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.